ఓకే. మన దగ్గర ఏంటంటే 2 ప్రొడక్ట్స్ లాంచ్ అయినాయి. ఎందుకంటే మన ఓవరాల్ బాడీకి మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కింద చెప్పొచ్చు. ఈ 2 ఏంటంటే ఒకటి కిడ్నీ, రెండోది ఏంటంటే మనకి లివర్. కిడ్నీ, లివరు ఈ ప్రొడక్ట్స్ మనకి లాంచ్ అయినాయి కాబట్టి ఈ కిడ్నీ, లివర్ ప్రొడక్ట్స్ దేనికి దేనికి ఎవరెవరికి ఇవ్వచ్చు, ఎలా యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేయాలి అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఈరోజు నేను చెప్పబోతున్నాను. అయితే మనకేంటంటే మన ఆరోగ్యం ఎప్పటికప్పుడు బెటర్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి బెటర్ హెల్త్ గురించి మనకి ఈ కిడ్నీ రీజన్ రీజన్ అంటే రీజనరేట్ అంటే రీజనరేట్ కిడ్నీ అంటే మనకి ఈ రీజనరేట్ గురించి కూడా మీకు ముందు చెప్తాను నేను. అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే చాలా మందికి అంటే స్టోన్స్ ఇలాంటివి గుర్తుకొస్తాయి కదా. ఎందుకంటే ప్రాబ్లము ఎక్కువ అయిపోయినప్పుడు అలాంటి లాస్ట్ స్టేజ్లో స్టోన్స్ ఫామ్ అవటం అని కిడ్నీ పాడైపోవటం అని ఇలాంటివి వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఎలా వస్తుంది అంటే నీళ్ళు ఎక్కువ తాగకపోవటం అలాంటివి అనుకుంటే అది ఒక రీజన్ అయితే ఫస్ట్ రీజన్ వచ్చి డయాబెటీస్ పేషెంట్స్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ కిడ్నీకి ఎఫెక్ట్ తగులుతుంది. ఈ వీళ్ళకి ఏంటంటే కిడ్నీలో అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయి డయాబెటీస్ పేషెంట్స్కి. తర్వాత హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే ఇందులో ఏంటంటే కొంతమంది అంటే డాక్టర్స్ చాలా మంది అని అంటారు సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటారు. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ మిలియన్స్ ఆఫ్ పీపుల్కి మన ఇండియాలో మ్యాక్సిమం మ్యాక్సిమం అంటే ల్యాక్ పీపుల్కి ఈ ఈ డిసీజ్ తోటి బాధపడతా ఉంటారనమాట కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఈ మనకి అంటే ఈ కిడ్నీ ఏం చేస్తుంది అనే ప్రాసెస్ చాలా మందికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. కిడ్నీ ఏంటంటే మెయింటైన్ ఎలా చేస్తుంది కిడ్నీ అంటే మనకి మనకి హెల్త్ పరంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. స్టోన్స్ని రెడ్యూస్ చేయడానికి, సెల్స్ని ఏంటంటే రీజనరేట్ చేయడానికి. ప్రతి ఆర్గాన్కి మధ్యన సెల్స్ ఉంటాయి అన్నమాట. ఆ సెల్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కసారి ఆ సెల్స్ చనిపోతూ ఉంటాయి. ఈ సెల్స్ చనిపోయినప్పుడల్లా మళ్ళీ రీజనరేట్ అవుతానే ఉంటాయి. అలాగంటే నెంబర్ ఆఫ్ టైము సెల్స్ చనిపోవటం మళ్ళీ రీజనరేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ రీజనరేట్ జరుగుతుంది అని అంటే దానికి తగ్గ మందు మనకి అంటే మనం తీసుకున్న రోజున అది రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఈ సెల్స్ని చాలా జాగ్రత్తగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ సెల్స్ని అన్నమాట. ఓకే. అసలు కిడ్నీ ఏం చేస్తుంది అన్న విషయానికి వస్తే మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా. అంటే లిక్విడ్ బేసిక్లో ఉన్నది ఏదైనా సరే జ్యూస్ కానీ వాటర్ కానీ ఏదైనా మనం తిన్న ఆహారం కానీ ఏదైనా సరే జ్యూస్ బేసిక్లో ఉన్నది అంటే వాటర్ బేసిక్లో ఉన్నది. దాన్ని అంటే 100 ఆఫ్ లీటర్స్ని అది ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఫిల్టర్ సిస్టమ్ ఏంటి అని అంటే మన బాడీలో ఏముంది అని అంటే కిడ్నీ మన ఫ్లూయిడ్స్ని అంటే ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ ఫిల్టర్ చేయటం అంటే ఏంటి అని అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలోనే చెప్పుకుందాం. కొంతమంది నార్మల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే అందరి ఇళ్లలో వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదా. వాటర్ ఫిల్టర్ ఉన్నప్పుడు ఫిల్టర్లో మనం వాటర్ పోసినప్పుడు అక్కడ క్యాండిల్స్ అని రెండు రెండు కానీ ఒకటి కానీ మూడు కానీ క్యాండిల్స్ ఉంటాయి. ఈ క్యాండిల్స్ వాటర్ పోస్తున్నంత సేపు ఏంటంటే క్యాండిల్స్ వాటర్ని ఏంటంటే ప్యూరిఫై చేసి మనకి కింద అంటే మన సెకండ్ జార్లోకి పంపిస్తూ ఉంటుంది అనమాట. అలాగ కొన్ని నెలలు అయిన తర్వాత ఆ వాటర్ అంతా మొత్తం అంతా పాచి పెట్టేసినట్టు అయిపోయి పాడైపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే తీసి కడుగుతారు. కొంతమంది ఏంటంటే మరీ అంటే కడిగినా సరే పాడైపోయింది వాటర్ టేస్ట్ మారిపోయింది అన్నప్పుడు దాన్ని ఏంటంటే రిమూవ్ చేసి కొత్త దాన్ని తీసుకొస్తారు. అలాగే మన బాడీలో కూడా మనం తాగే వాటర్ కానీ మనం తీసుకునే జ్యూస్ అంటే జ్యూస్ బేసిక్లో ఉన్న ప్రతి ఫ్లూయిడ్స్ని ఇది ఏంటంటే ఫిల్టర్ చేస్తుంది ఈ కిడ్నీ. అయితే టాక్సిన్స్ మన దగ్గర అంటే ఈ
ఫ్లూయిడ్ డైలీ రిమూవ్ చేసింది కాకుండా టాక్సిన్స్ కూడా వాటర్ వేస్ట్ మనకి అంటే మనం తాగే నీటిలో కానీ తినే ఆహారంలో కానీ మనం మనం ఏదైనా సరే తిన్న తర్వాత ఘన పదార్థం తిన్నా ద్రవ పదార్థం తిన్నా సరే మనం వెళ్ళిన తర్వాత లోపల జ్యూస్ అవుతుంది మొత్తం అంతా. ఆ జ్యూస్లో కొన్ని ఏంటంటే కొన్ని రిమూవ్ చేసే టాక్సిన్స్ ఉంటాయి, వేస్ట్ మెటీరియల్స్ని కూడా తీసేస్తానికి ఇది ఏంటంటే బ్లడ్లో అంటే బ్లడ్కి పంపించాలి కాబట్టి ఇవన్నీ తీసి టాక్సిన్స్ వేస్ట్ మెటీరియల్స్ తీసేసి ఫిల్టర్ చేసి బ్లడ్కి పంపించాలి కాబట్టి దాంట్లో ఏంటంటే మెయిన్ పని ఎవరు చేస్తారంటే కిడ్నీది అన్నమాట. కిడ్నీలో ఏంటంటే ఇదేంటంటే కిడ్నీ రిమూవ్ టాక్సిన్స్ రిమూవ్ చేసే వేస్ట్ ప్రోడక్ట్ అంటే బ్లడ్ ఏదైనా సరే అంటే ఇప్పుడు యూరిన్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు కానీ బ్లడ్ సెల్స్ని క్లీన్ చేసే పనిలో కానీ టాక్సిన్స్ కానీ వేస్ట్ అయినా సరే మన బాడీలో ఉండకోకుండా దాన్ని ఏంటంటే ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అయితే మన ఒంట్లో ఉన్న కెమికల్స్ మనం ఏదైనా సరే కెమికల్స్ అయినా బ్యాలెన్స్ చేస్తానికి మన 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 బ్లడ్లో ఏంటంటే సోడియం, పొటాషియం, ఫాస్ఫరేట్ అండ్ కాల్షియం ఇవేంటంటే కంట్రోల్ అంటే అవి హై లెవెల్లోకి వెళ్ళకుండా లో లెవెల్లోకి వెళ్ళకుండా కంట్రోల్ చేసేది పిహెచ్ లెవెల్స్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ని పిహెచ్ లెవెల్స్ అంటారు. వీటిని కంట్రోల్ చేసే గుణం ఎక్కడ ఉంటుంది అంటే కిడ్నీలో ఉంటుంది. అంటే మన శరీరంలో సోడియం ఎంత ఉండాలో పొటాషియం కూడా కంపల్సరీ ఉండాలి. పొటాషియం, సోడియం, ఫాస్ఫరేట్ ఈ కంపల్సరీ ఉండాలి కాల్షియంతో పాటు. ఈ 4 ఉన్నప్పుడు ఏంటంటే సరిగ్గా కంట్రోల్ బేసిక్లో ఈ వర్క్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఈ కిడ్నీ కంపల్సరీ ఉండాలన్నమాట. అలాగే కొంతమంది హార్మోన్స్ అప్ డౌన్ అవుతాయి. ఎక్కువగా ఏంటంటే జెంట్స్లో కన్నా లేడీస్లోకి హార్మోన్స్ అంటే అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు 10 ఇయర్స్ వరకు పిల్లలు ఏంటంటే 10 ఇయర్స్ వరకు మామూలుగా ఉన్న తర్వాత ఆ పిల్లలు పెద్దోళ్ళు అయినప్పుడు హార్మోన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి. పెద్దవాళ్ళు అయిన తర్వాత పీరియడ్స్ సర్కిల్ స్టార్ట్ అవుతంలో అంటే హార్మోన్స్ స్టార్ట్ అవుతా అంటే హార్మోన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హార్మోన్స్ చేంజెస్ అవుతాయి. బేబీ వచ్చిన తర్వాత హార్మోన్స్ చేంజ్ అవుతాయి. అలాగే ఇంకొద్దిగా పెద్ద అయిన తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయినప్పుడు అప్పుడు కూడా హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. ఇలా ఏంటంటే సైకిల్ ఈ మన అంటే ఏజ్ సైకిల్ అలాగా చేంజెస్ అవుతున్నప్పుడు హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మనిషిలో ఆ మార్పుల్ని నార్మల్ పొజిషన్లోకి అంటే బ్యాలెన్స్ ఉండడానికి ఈ బ్లడ్ కూడా అంటే బ్యాలెన్స్గా ఉండడానికి ఈ కిడ్నీ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. దీంతో పాటు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని బీపీని కంట్రోల్ చేస్తుంది. కిడ్నీ చేసే పని కిడ్నీ రెగ్యులర్గా చేసే పని ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ అని కొంతమందికి అంటే మన ఒంటిలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఉండాలి, వైట్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉండాలి. అలా అని చెప్పి ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఉండి రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉంటే హిమోగ్లోబిన్ ప్రాబ్లం వస్తుంది. హిమోగ్లోబిన్ ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా బ్లడ్కి సంబంధించిన అన్ని ఎనీమియా ప్రాబ్లం అలాగే ఆటోమేటిక్గా ఒక్కొక్కటి అలాగా స్టార్ట్ అయ్యి ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి అలా ఏంటంటే మనకి లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మన దగ్గర ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఆ పనిని ఎవరు చూస్తారు అని అంటే కిడ్నీ చూస్తుంది అనమాట. అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి లేనిది అనే దాని గురించి కూడా కిడ్నీ ఏంటంటే ఇంపార్టెంట్ రోల్ని ఇక్కడ ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ లైఫ్ స్టైల్లో మనం చూసుకుంటే మనం చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు కానీ మామూలుగా మనం మన పాతకాలం అలవాట్లలో కూడా ఎక్కువగా అంటే ఇంటి ఫుడ్నే తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాలంకి చూసుకుంటే ఇప్పుడున్న పొజిషన్లో ఇంటి ఫుడ్ తినటం కన్నా బయట ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. బయట ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల ఏమవుతుందంటే ఇంటి ఫుడ్ తినరు. అంటే ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళినా సరే, కాలేజీలకు వెళ్ళినా సరే, ఆఫీసులకు వెళ్ళినా సరే ఇంటి ఫుడ్ తీసుకున్నారు. ఇప్పుడు టైం లేనప్పుడు టైంకి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఏదో ఒకటి ఫాస్ట్ ఫుడ్ అలాగే తింటూ ఉంటారు.
ఇలాంటి అంటే అంటే మనం అంటే ఇలాంటి బయట ఫుడ్ తింటున్నప్పుడు కూడా ఈ లైఫ్ స్టైల్లో మనకి బయట ఫుడ్ తింటున్నప్పుడు కూడా ఈ డిసీజులు రావటం స్టార్ట్ అవుతుంది. సెవరల్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ కెన్ లీడ్ టు ఆర్ ఓజన్ కిడ్నీ డిసీజెస్ ఇంక్లూడింగ్ డయాబెటీస్. అంటే ఎలాగంటే మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుందో, మనం ముందు ఎలాగున్నాము ఇప్పుడు ఎలాగున్నాము అని చూసుకుంటే, మన పాతకాలం అంటే మన అమ్మమ్మల అలాంటి మన చిన్నప్పుడు అన్నా చూడండి, అప్పుడు మనం ఇంటి ఫుడ్డే ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ప్రతిదీ బయట ఫుడ్డే, ప్రతిదీ. ఈవెన్ పూజలు వచ్చినా సరే, పూజలకి ఏమన్నా సరే ప్రసాదాలు ఏదైనా సరే అన్ని ఆన్లైన్. ప్రతిదీ A to Z ఏంటంటే కష్టం లేకోకుండా మనం వర్క్ చేసుకుంటున్నాం ఇప్పుడున్న సిచ్యుయేషన్లో. ఓకే. అయితే ఇలాంటి బయట ఫుడ్ తినటం వల్ల కూడా ఈ కిడ్నీకి అంటే కిడ్నీ పాడవటానికి మెల్లిమెల్లిగా పాడవడానికి మనమే ఆస్కారం ఇస్తూ ఉంటాం. అయితే ఇంకేం ప్రాబ్లం వల్ల ఈ కిడ్నీ డిసీజ్లు వస్తాయి? కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని అంటే ఎవరెవరికి వస్తుంది అని అంటే డయాబెటీస్ పేషెంట్స్కి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి ఏంటంటే షుగరు గ్లూకోజ్ పెరిగే కొలది ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీస్ మీద వస్తుంది అనమాట. కిడ్నీస్ మీద ఆ ప్రాబ్లము స్టార్ట్ అవుతూ ఉంటుంది. హైపర్ టెన్షన్ అంటే ఎక్కువగా కోపం ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్లోనే షుగర్ కూడా వస్తుంది కొంతమందికి. ఈ రెండు అటాక్ అయితే కిడ్నీకి ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. ఒబెసిటీ ఎందుకు వస్తుంది? మనం ఏంటంటే బయట మనం తినే ఆహారం అది బయట ఫుడ్ తింటున్నామా మంచిదా కాదా అని కూడా ఎవరు చూసుకోరు. ఇప్పుడు ఏదైనా సరే ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మన ఎదురుగంటే ఫ్రెష్ ఆయిల్తో ఏమి ఫ్రై చేయరు కదా. ఎప్పుడో నూనె అంటే ఏదైనా సమోసాలు కానీ అవి కానీ అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నూనె అదేంటే చల్లార్చి మళ్ళీ రెండో రోజుకి యూజ్ చేస్తారు, రోజుకి యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి అన్నమాట. ఇలాంటి బయట ఫుడ్ వల్ల ఆ నూనె పదార్థాల వాటి వల్ల ఒబెసిటీ అనేది కంపల్సరీ వస్తుంది. మనం తినే ఆహారం అంటే ఆహారం ఎంత తినాలి ఎంత తినకూడదు అనే కాన్సెప్ట్ మీద చూసుకుంటే ఒబెసిటీ ఇప్పుడు చూడండి మన మన శరీరం ఒక 500 గ్రాములు ఆహారాన్ని మన శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. 500 గ్రాముల ఆహారం అంటే ఓన్లీ రైస్ 500 కాదు. ఇప్పుడు రైస్ కానీ కూరలు మీరు ఎన్ని రకాల కూరలు తింటున్నారో పెరుగు మొత్తం అంతా లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక 500 గ్రాములు లంచ్ 500 గ్రాములు డిన్నర్ 500 గ్రాములు ఫుడ్ తీసుకుంటుంది మన బాడీ. కానీ మనం అలా తినమే. మొత్తం అన్నీ కలిపి 1 kg ఉంటుంది. అదంతా మొత్తం లిక్విడ్ బేసిక్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కేజీ ఉంటుంది. అప్పుడు బాడీ తీసుకోవాల్సింది 500 గ్రామ్స్ మాత్రమే ఈ బాడీ తీసుకుంటుంది. మిగతా 500 గ్రామ్స్ ఏమవుతుందంటే ఇది ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయిపోతే అదే ఒబెసిటీగా స్టార్ట్ అవుతుంది. అలాగే హార్ట్ డిసీజ్లు ఎందుకు వస్తాయి? హార్ట్ డిసీజులు కూడా మనము ఏంటంటే ఆయిల్ ఫుడ్ ఇలాంటి తినటం వల్ల వస్తుంది అని చెప్పి చాలా మంది అండి స్మోకింగ్ వల్ల వస్తుంది హార్ట్. ఎందుకంటే ఒబెసిటీ కంపల్సరీగా ఉంటే కొలెస్ట్రాల్ కంపల్సరీ ఉంటాయి. కొలెస్ట్రాల్ వస్తున్నాయి అని అంటే దానివల్ల ఏంటంటే హార్ట్ డిసీజులు కూడా మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే స్మోక్ చేయటం వల్ల కూడా ఈ కిడ్నీకి ఎఫెక్ట్ వస్తుంది. దాంతో అంటే డ్రింక్ చేయటం వల్ల ఆల్కహాల్ కన్జప్షన్ అంటారు కదా, అది కూడా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీకి ప్రాబ్లం వస్తుంది. పూర్ డైట్ అంటే హై సాల్ట్ ఎక్కువగా ఉప్పు వాడతారు. ఎక్కువగా ఉప్పు వాడినా షుగర్ వాడినా సరే ఈ ఏంటి దీన్ని అంటారు కదా రెడీ టు ఈట్ అంటారు కదా, అప్పటికప్పుడు తీసుకొచ్చేసి వండేసుకునే ఫుడ్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాయి కదా, అలాంటి ఫుడ్ తిన్నా సరే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు మనము అంటే కొంతమంది చూడండి ఏదైనా సరే మా హై అంటే తొందరగా మనము వెయిట్ లాస్ అవ్వాలి అన్నా సరే కిడ్నీకి ఎఫెక్ట్ కొడుతుంది. తొందరగా వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళకి కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ కొడుతుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడున్నది అంటే ఇప్పుడన్న ప్యాషన్ అంతా ఎక్కడ చూసినా సరే ఎన్ని అంటే కంపెనీస్ ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ చాలా మంది కంపెనీస్లో విన్నాను 15 రోజుల్లో కల్లా మీరు 30 kg కంపల్సరీ మీరు డౌన్ అవుతారు, వెయిట్ లాస్ అవుతారు. 15 రోజుల కల్లా వెయిట్ లాస్ 30 kg డౌన్ అయిపోతారు అంటారు.
ఈ అంటే వాళ్ళు వెయిట్ లాస్ అయిపోవాలి, ఇంకా నేను సన్నగా అయిపోవాలి, ఇదివరకు ఇట్లా ఉన్నట్టు ఉండాలి అని చెప్పేసేసి ఆ ప్రోడక్ట్లు వాడేస్తారు. వాడేసేసిన తర్వాత ఎంత స్పీడ్గా అంత 15 అంటే 15 డేస్లో ఒక 30 కేజీలు 20 కేజీలు డౌన్ అయిపోయారంటే ఖచ్చితంగా కిడ్నీ పాడైపోతుంది. ఎప్పుడు వెయిట్ ఎంత స్పీడ్గా పెరుగుతారో పాజ్ చేసుకోండి. మీరు ఎవరైనా మాట్లాడుతున్నా మ్యూట్ చేసుకొని మాట్లాడండి. చెప్పేది కొద్దిగా ఆగాల్సి వస్తుంది, ఒక 5 నిమిషాలు. ఓకేనా? అయితే మనం వెయిట్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఇప్పుడు చూడండి, వెయిట్ గెయిన్ ఒకే 15 రోజుల్లో 10 కేజీలు 20 కేజీలు మనం పెరగం. మెల్లిమెల్లిగా పెరుగుకుంటా వెళ్తున్నప్పుడు వెయిట్ ఎలా మెల్లిమెల్లిగా పెరుగుకుంటా వెళ్ళిందో వెయిట్ లాస్ కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గాలి. అంతేగాని 10 రోజులు 20 రోజులు 30 రోజుల్లో ఛాలెంజ్గా చేసి వెయిట్ లాస్ తీసుకుంటే అది కిడ్నీ మీద ఎఫెక్ట్. ఎందుకు కిడ్నీ మీద అంటే ఆ వాడే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి చాలా డేంజరస్ అన్నమాట. అలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఎఫెక్ట్ ఎక్కడ కొడుతుంది? కిడ్నీ మీద. కిడ్నీ మీద ఎఫెక్ట్ కొడుతుందంటే అవును, నేను 30 కేజీలు 15 రోజుల్లో నెల రోజుల్లో తగ్గిపోయాను అని అనుకుంటారు. ఓకే, తగ్గిపోయాను అని అనుకుంటారు. అంటే ఆ నెలలోనే కిడ్నీ ప్రాబ్లం బయటపడుతుంది అంటే నెవర్, ఎప్పుడు అలా బయటపడదు. మెల్లిమెల్లిగా 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 మనకేంటంటే సిమ్టమ్స్ కనపడతాయి, మనకి ఇండికేషన్ ఇస్తుంది. ప్రతి అవయవం మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ మనకి ప్రాబ్లం వచ్చే ముందు మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఆ ఇండికేషన్ గుర్తుపెడితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. లేదంటే ఇంకా ఏంటంటే పూర్తిగా పాడైపోయే ముందు మనకి తెలుస్తుంది. బయట పడిపోయి వచ్చినప్పుడు బాగా నీరసం, ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి మూలన పడిపోయినప్పుడు అప్పుడు వెళ్ళి చూస్తే ఒక్కొక్కటి 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 బయటపడతా ఉంటాయి అన్నమాట. అందుకని మన లైఫ్ స్టైల్లో కూడా మనం అన్నీ ఏంటంటే అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పాతకాలం లాగా మనం ఇంటి ఫుడ్ తినాలి, బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ అలాంటివి తినకూడదు. అలాగే ఎక్కువ షుగర్లు తినకూడదు, ఎక్కువ సాల్ట్ తినకూడదు. ప్రిజర్వేటివ్స్ అంటారు. ప్రిజర్వేటివ్స్ అంటే లిక్విడ్ పరంగా చూసుకుంటే అంటే అది ప్రిజర్వేటివ్ అంటే అవి వాటిని అంటే ఎలా అంటే ఆమ్, ఈ రెడీ టు ఈట్ అని ఇప్పుడు చాలా మంది చూసే ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళి అదే ఆ ప్యాక్ని ఓపెన్ చేసేసి కలిపేసేసి దోశలు వేసేసుకోవచ్చు. అలాగే అంటే దోశల పిండి, ఇడ్లీ పిండి అవన్నీ రెడీ టు ఈట్ అని ఇస్తారు. అలాంటివి ఏంటంటే చాలా ప్రిజర్వేటివ్స్ దొరుకుతూ ఉంటాయి. అలాంటివి ఎప్పుడు తినకూడదు. అవి ఏంటంటే వాటిలో ఉన్న ఇక కొన్ని కెమికల్స్ వల్ల కిడ్నీ ఫంక్షన్కి ప్రాబ్లం తీసుకునే ప్రాబ్లం మనమే తీసుకునేటట్టు మనమే చేసుకుంటాం అన్నమాట. రిస్క్ ఎప్పుడు తీసుకోకూడదు మనం. ఓకే, డిడ్ యూ నో కిడ్నీ డిసీజెస్ హ్యావ్ బికమ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాజెస్ ఆఫ్ డెత్స్ ఇన్ ద వరల్డ్. మనకి 90% పీపుల్ 90% పీపుల్ కిడ్నీ ప్రాబ్లం తోటే సఫర్ అవుతున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే కిడ్నీ డిసీజ్లు ఇప్పుడు ఎంత స్పీడ్గా గ్రోత్ అవుతున్నాయి అంటే అంత స్పీడ్గా గ్రోత్ అవుతున్నాయి. కిడ్నీ ప్రాబ్లం ఉంది అని అంటే ఇంకా మనిషికి ఒక కిడ్నీ తీస్తే ఒక కిడ్నీతో బతకడం చాలా కష్టం. అదే ఆ కిడ్నీతో కూడా అంటే ఆ కిడ్నీకి కూడా ప్రాబ్లం వస్తే మరి మనిషి బతుకుతాడా? బతకడు కదా. అలాగా ఎందుకంటే ఈ కిడ్నీ అనే డిసీజ్కి నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ డిసీజ్కి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అలాగే కిడ్నీ కండిషన్స్, ఇప్పుడు చూడండి కిడ్నీ డిసీజ్, కిడ్నీ స్టోన్ ఫార్మేషన్. ఎప్పుడైనా సరే మీరు గమనించారో లేదో, ఎప్పుడైతే ఒక్కసారి కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యిందో మళ్ళీ మళ్ళీ వస్తుంది. కిడ్నీలో ఒక్కసారి స్టోన్ ఫామ్ అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ వస్తుంది. మీరు ఎంత ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ కిడ్నీలో స్టోన్స్ తీసినా సరే మళ్ళీ మళ్ళీ రిపీట్ వస్తుంది అనమాట. అలాగా కిడ్నీ ఫంక్షన్ అంటే ఇప్పుడు కిడ్నీకి మధ్యన ఏంటంటే సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఏంటంటే ఒక్కొక్కసారి కిడ్నీకి ప్రాబ్లం వచ్చినప్పుడు అవి చనిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం నార్మల్గా మనం తినే ఆహారం మార్చుకొని మనం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆరోగ్యంగా మందులై వాడతా స్మోక్ మానేసేసి బయట ఫుడ్ మానేసేసి ఇవన్నీ తింటే మళ్ళీ జనరేట్ అవుతుంది, రీజనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే చూడండి, ఆ, ఇక్కడ చూడండి,
మీకు ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి కదా, ఇవేంటంటే కిడ్నీ ఫస్ట్ అంటే ఏ రంగులో ఉందో చూడండి. ఒకేసారి డిసీజ్ అనేది మనకి వెంటనే కనపడదు, వెంటనే మనకు కనపడిపోదు. డిసీజ్ ఇలాగ వచ్చేసింది, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పి ఒక 3 సంవత్సరాలు కానీ 4-5 సంవత్సరాలు కానీ అలాగా అంటే ఒంట్లో అంటే లోపల 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 ఈ కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ అయినప్పుడు అప్పుడు మాత్రమే మెల్లిమెల్లిగా వస్తాయి. ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ కిడ్నీ రంగు మారుతూ ఉంటుంది అనమాట, మారుతూ ఉంటుంది, సైజు కూడా తక్కువ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు లాస్ట్ మూమెంట్లో మనకి ఇది కనపడతా ఉంటుంది. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాగా కనపడతా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ కూడా చూడండి, వాటర్ ఎక్కువ, కంపల్సరీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. ఈ చాలా మంది అంటే యూరిక్ యాసిడ్ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వాళ్ళకు కూడా ఏంటంటే కిడ్నీ ఏం చేస్తుంది అంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటుంది. అంటే pH బ్యాలెన్స్ అంటారు. pH బ్యాలెన్స్ అంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం. మీకు ఎంతమంది ఎండలో నుంచి ఉంటే మనకి విటమిన్ డి వస్తుంది అని అంటారు కదా. విటమిన్ డి తక్కువైన వాళ్ళకి ఏం చేస్తారు, విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకుంటారు. అసలు విటమిన్ డి తక్కువైపోతే ఏమొస్తుందో మీకు తెలుసా? చాలా మంది విటమిన్ డి తక్కువైనప్పుడు కళ్ళ చుట్టూ నల్లగా ఈ వలయాలు కనపడతా ఉంటాయి, కానీ నల్లగా అయిపోయినప్పుడు అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం అని అనుకుంటారు. కానీ మెల్లిమెల్లిగా మనకి సిమ్టమ్స్ కనపడతా ఉంటాయి. చెవులు నొప్పి వస్తూ ఉంటాయి విటమిన్ డి ప్రాబ్లం అవుతున్నప్పుడు. ఎక్కువగా ఏంటంటే అలసిపోయినట్టు అనిపిస్తారు, ఏ పని చేయబుద్ధి అవ్వదు, చిరాగ్గా అనిపిస్తుంది, మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఏడుపు వచ్చేస్తూ ఉంటాయి, కంటి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కొన్ని కొన్ని సిమ్టమ్స్ మనకి కనపడతా ఉంటాయి విటమిన్ డి తక్కువైనప్పుడు. ఈ విటమిన్ డి తక్కువైనప్పుడు ఏంటంటే బోన్స్ ఉంటుంది కదా, ఆ బోన్స్లో స్ట్రెంగ్త్ తక్కువైపోతుంది. విటమిన్ డి ఏం చేస్తుందంటే మన కాల్షియం అనేది మన ఒంటిలో ఉంటే, ఇప్పుడు మనం ఏదన్నా మనం తీసుకునే ఆహారం ప్రతిదీ ఈ కూరగాయ వల్ల కాల్షియం వస్తుంది, ఈ ఆకుకూరల వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ఇలా ప్రతి ఒక్కటి చెప్తా ఉంటారు. ఓకే. అవన్నీ మనం తింటున్నప్పుడు ఏ కూరగాయ మనం తిన్నాము, ఏ ఆకుకూర తిన్నాము, ఏం తిన్నాము, అది కాల్షియంని మన ఒంటిలోకి పంపించాలి అంటే విటమిన్ డి ఖచ్చితంగా ఉండాలి. విటమిన్ డి మన ఒంట్లో ఉంటే అది ప్రతి ఆర్గాన్లో బోన్స్ ఉంటాయి కదా, ప్రతి ఆర్గాన్కి ఏ ఏ ఆర్గాన్కి ఎంత ఎంత కాల్షియం పంపించాలో అనేది విటమిన్ డి సరఫరా చేస్తుంది. విటమిన్ డి పని చేయాలి అని అంటే కిడ్నీ బాగుంటేనే విటమిన్ డి పనిచేస్తుంది. కిడ్నీ ప్రాబ్లం వస్తే, కిడ్నీకి డిసీజ్ వస్తే విటమిన్ డి పనిచేయటం మానేస్తుంది. విటమిన్ డి పనిచేయటం మానేసింది అని అంటే బోన్స్లో స్ట్రెంత్ పోయి, బోన్స్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే అదే బోన్స్లో సపోర్ట్ లేకపోవటం, నడవలేకపోవటం, పడిపోవటం, బోన్స్ విరిగిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకదానికి 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 అంటే అటాచ్ అయ్యి ఉంటుంది. దీనికన్నీ ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఏ ఆర్గాన్ వల్ల మనకి విటమిన్ డి బోన్స్ స్ట్రెంత్ గా ఉండాలంటే విటమిన్ డి కంపల్సరీ ఉండాలి. విటమిన్ డి స్ట్రెంత్ గా ఉండాలంటే కిడ్నీ చాలా హెల్దీగా ఉండాలి. ఓకే. అయితే ఈ కిడ్నీ మామూలుగా దీని గురించి చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే హెల్దీగా ఉండటం అందరికీ ఇష్టపడతా ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే మన దగ్గర మోదీ కేర్ తీసుకొచ్చిన ఈ కిడ్నీ రిజెన్ అంటే రీజనరేషన్, రీజనరేట్. ప్రతి సెల్, ఏ సెల్ అయితే మనకి పని చేయట్లేదో, ఇప్పుడు చూడండి కిడ్నీలో స్టోన్ పడింది, ఆ స్టోన్ వచ్చింది అని అంటానికి ఆ స్టోన్ ఎలా తయారవుతుంది, ఆ ఫార్ములాని అంటే ఇప్పుడు ఆ స్టోన్ ని కిడ్నీలో తయారయ్యే ఆ ప్రాసెస్ ని ఆపడానికి ఏంటంటే సెల్స్ చాలా ఉపయోగపడతాయి. ఆ సెల్స్ అంటే జనరేటే అవ్వట్లేదు, అలాంటప్పుడు ఏంటంటే స్టోన్స్ ఖచ్చితంగా కిడ్నీలోకి వెళ్తాయి. స్టోన్ కిడ్నీలోకి వెళ్తుంది అని అంటే మీరు అర్థం చేసుకోండి, మీకు సెల్స్ చచ్చిపోయినట్టు అర్థం. ఆ సెల్స్ రీజనరేట్ అవ్వడానికి పెద్దదాకా అంటే మన బాడీలో ఎన్ని సెల్స్ తోటి అంటే మన బాడీ మొత్తం ఏంటంటే సెల్స్, ఆర్గన్స్ ఉంటాయి, ఆర్గన్స్ మొత్తం అంటే సెల్స్ తోటి, టిష్యూస్ తోటి ముడిపడింది అనమాట. మీరు అంటే మనం మనిషి బాడీలో సెల్స్ అండ్ టిష్యూస్
ఈ రెండు మిక్స్ అయితేనే మనిషి బాడీ తయారవుతుంది. ఈ సెల్స్ ఏంటంటే ఎప్పుడు అంటే జనరేట్ అయ్యి ఉండాలంటే రీజనరేట్ అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ రీజనరేట్ అవుతాయి, మళ్ళీ తగ్గుతూ ఉంటాయి, రీజనరేట్ అవుతూ ఉంటాయి. సెల్స్ని ఎప్పుడు తగ్గు అంటే చనిపోకోకుండా మనం చూసుకోవాలి. అయితే ఈ స్టోన్స్ ఫామ్ అవుతుంది అని అంటే అప్పుడు మీకు అర్థం అంటే మీ ఒంట్లో ఉన్న సెల్స్కి ప్రాబ్లం వస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ సెల్స్ జనరేట్లో లేదని అనుకోండి, అప్పుడు ఒకసారి స్టోను కిడ్నీలో ఫామ్ అయితే మళ్ళీ రిపీట్ ఫామ్ అవుతుంది, ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. ఓకే. ఈ సెల్స్ని రీజనరేట్ చేసేది ఏంటంటే మన దగ్గర ఇప్పుడు కిడ్నీ రీజన్ అనే సప్లిమెంట్స్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే మన సెల్స్ని ఎనీ టైం ఏంటంటే రీజనరేట్ చేసుకోవడానికి అవకాశం మనకు దొరుకుతుంది. అయితే ఈ ఈ సెల్స్ రీజనరేషన్ చేసుకోవడానికి అంటే మన ఈ ఫార్ములా తీసుకొచ్చారు కదా, ఈ ఫార్ములా ఏంటంటే డిటాక్సిఫై తీసుకొస్తుంది, పిహెచ్ లెవెల్స్ని కంట్రోల్లో చేసి, పిహెచ్ లెవెల్స్ అంటే మీకు చెప్పాను యూరిక్ యాసిడ్. ఓకే. యూరిక్ యాసిడ్ ఇలాగా అంటే ఇలా మామూలుగా ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి అంటే చిన్ని స్టోన్స్ ఫామ్ అయిందే అనుకోండి, చిన్ని స్టోన్స్ ఫామ్ అవుతుంటే దాన్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది, అంటే యూరిన్ ద్వారా పాస్ చేయించేస్తుంది, బయటికి తీసుకొచ్చేస్తుంది అన్నమాట. అలాగా ఫ్లష్ అవుట్ చేయడానికి ఈ ఈ ప్రోడక్ట్ మనకి చాలా ఇది అవుతుంది. దీంట్లో ఏంటంటే దారు హల్దీ అనే ఈ ప్రోడక్ట్ ఉంది. ఈ దారు హల్దీ అనేది అంటే ఆయుర్వేదిక్ సంబంధించింది కాబట్టి ఇది ఒక మూలిక. ఈ దారు హల్దీ అనే ఈ మూలిక కిడ్నీ స్టోన్స్ని కిడ్నీ స్టోన్స్ని అంటే ప్రొడ్యూస్ అవ్వకోకుండా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ని మనలో అంటే కిడ్నీలోకి స్టోన్స్ రానివ్వకోకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. పునర్వస పునర్వ పునర్నవ పునర్నవ అంటే సెల్స్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మీకు సెల్స్ డ్యామేజ్ అయితే ఆటోమేటిక్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఈ మధ్యన అంటే కిడ్నీకి ఉండే మధ్యలో ఏంటంటే సెల్స్ ఉంటాయి కాబట్టి ఆ సెల్స్ని రీజనరేట్ చేసే ఇది ప్రాసెస్ అంటే పునర్వ పునర్వ అనేది ఈ మూలిక పనిచేస్తుంది అనమాట. గొక్రు గొక్రు అండ్ మంజిస్టా గొక్రు అండ్ మంజిస్టా ఏం చేస్తుందంటే మనకి ఆ చిన్న చిన్న స్టోన్స్ అంటే అందరికి పెద్ద కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, కొంతమందికి చిన్న స్టోన్స్ ఉంటాయి. అవి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే తీసేస్తారు, ఈ పగలకొట్టి తీసేస్తారు. అలాంటి ఏంటంటే మనకి ఆటోమేటిక్గా వాటిని ఫ్లష్ అవుట్ చేయడానికి ఈ మంజిస్టా గొక్రు అనేది ఈ మూలిక పనిచేస్తుంది అనమాట. డిజైన్డ్గా ప్రమోట్ చేశారు ఈ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి. ఇవేంటంటే సెల్స్ని రీజనరేట్ చేసింది కాకుండా రెన్యువల్ చేస్తుంది, హెల్త్ని ఏంటంటే ఎప్పుడు అంటే హెల్త్కి ఎప్పుడు ప్రాబ్లం రాకోకుండా చూస్తుంది. కొన్ని ఏంటంటే ఇవి రెగ్యులర్గా మనం ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా అంటే యూరిన్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగా చూసుకోవాలి. కొంతమంది యూరిన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే యూరిన్ సరిగ్గా రాకపోవటం కానీ ఎక్కువగా ఏంటంటే డ్రాప్ పడి కొంతమందికి ఏంటంటే ఆ మగవాళ్ళకైతే ఆ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రోస్టేట్ అంటారు. ఆ ప్రాబ్లమ్ని ఆడవాళ్ళకి ఏంటంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. మన దగ్గర యూటీకి సంబంధించిన ప్రోడక్ట్ కూడా ఉంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి సపరేట్ ఉంటుంది, ప్లస్ కిడ్నీది సపరేట్ అనమాట. ఆ యూరిన్ ప్రొడక్షన్ కూడా ఇది బాగా అంటే రెగ్యులర్గా యూరిన్ ప్రొడక్షన్ కూడా బాగా ఇది మంచిగా చేస్తానికి మన కిడ్నీ ఈ సప్లిమెంట్ బాగా పనిచేస్తుంది. అలాగే స్టోన్ ఫార్మేషన్కి ఇన్ఫ్లమేషన్కి అంటే ఇప్పుడు స్టోన్ పడే ముందు కూడా ఒక పక్క ఒక సైడు ఇలా నడుం దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది, పొట్ట బాగా నొప్పి వస్తూ ఉంటుంది. ఏదైనా ఆర్గన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన ముఖం మీద అది కనపడుతుంది అనమాట, బాడీకి అంటే బాడీ మీద చూపిస్తుంది. ఏ చిన్న ఆర్గన్కి ప్రాబ్లం వచ్చినా సరే మనం చాలా అంటే మనం తట్టుకోలేదు అనమాట. అలాంటి ఇన్ఫ్లమేషన్ లేకోకుండా మనల్ని ఏంటంటే మన బాడీకి ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది, డిటాక్సిఫైన్ చేస్తుంది, పిహెచ్ లెవెల్స్ని మంచిగా చూస్తుంది. ప్లస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మనకేంటంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు స్ట్రెస్ మన మొహంలో కనపడుతుంది, ఆ స్ట్రెస్ నుంచి కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అయితే మీకు నేను చెప్పాను కదా, ఈ కిడ్నీ రీజన్లో ఏమేం ప్రొడక్ట్స్ తోటి తయారు చేశారు మీకు నేను చెప్పాను. మన మోదీ కేర్ ప్రొడక్ట్లు ఏ ప్రొడక్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి
ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి నెతికి తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ తయారు చేస్తారు. ప్రతి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు మన దగ్గర. ఆ ప్రోడక్ట్ ఆ ఏ ఇంగ్రీడియంట్స్, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు, చూపిస్తారు కూడా. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేశారో చూద్దాం. దారు హల్దీ అని చెప్పాను కదా, కాష్మల్. ఇదేంటంటే యూరిన్ ప్రొటెక్షన్ ని చాలా బాగా చూస్తుంది. కిడ్నీ స్టోన్ ని ఫార్మేషన్ ని చాలా అంటే కిడ్నీ మన ఆ, మన అదే స్టోన్ ని మన కిడ్నీలోకి రానివ్వకోకుండా ప్రొటెక్ట్ చేయడానికి. రెండోది పునర్ పునర్నవ అనేది ఏంటంటే ఇది సెల్యులర్ డ్యామేజ్ ని తీసేసి యూరిన్ ప్రొటెక్షన్ ని బాగా, యూరిన్ ప్రొటెక్షన్ అంటే ఏది చూసినా కిడ్నీ ఏంటంటే కిడ్నీ అంటే ఒక ఫిల్టర్. మన నెంబర్ ఆఫ్ లీటర్స్ని ఏంటంటే ఫిల్టర్ చేస్తుంది కాబట్టి ఆ ఆ యూరిన్ ప్రొటెక్షన్ కూడా అంటే క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుతుంది. అలాగే గొహ్రు అని అదేంటంటే మన టాక్సిన్స్ ఉంటాయి కదా, అది టాక్సిన్స్ని అంటే మన ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. ఆ, ఏవి ఏమి అంటే ఇన్ఫెక్షన్ని మన దగ్గరికి రానివ్వకుండా చూస్తుంది. అలాగే మంజిస్టా అంటే ఏంటంటే డిస్కంఫోర్ట్ మేనేజ్. ఇప్పుడు మనకి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనుకోండి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూరిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తే చాలా బాధగా అనిపిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్వెల్లింగ్ ఇలాంటి డిస్కంఫోర్ట్గా ఉంటుంది. కూర్చోలేము, నుంచోలేము, యూరిన్కి వెళ్ళలేము, చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అలాంటి డిస్కంఫోర్ట్ నుంచి కూడా మనల్ని కాపాడటానికి మంజిష్టాన్ని కూడా దీంట్లో కలిపారు. దూ దూద్లి 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 అంటే ఇది ఏంటంటే మన ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని తీసేస్తే ఫ్లష్ అవుట్ ఎక్సెస్ సాల్ట్. మనం తీసుకునే ఆ, ఉప్పు ఉంటుంది కదా, చాలా మంది ఏంటంటే కూరల్లో పైన ఉప్పు చల్లేసుకొని తినేస్తారు ఉంటాం. కూరల్లో ఏంటంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటా ఉంటారు. మన బాడీకి ఎంత సాల్ట్ తీసుకోవాలి అంత సాల్ట్ ఉంచి మిగతా ఎక్సెస్ అంటే ఎక్కువగా ఉండే సాల్ట్ని బయటికి ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట. యూరిన్ ద్వారా బయటికి తీసుకొచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే దుధి దు దుద్లి అనే మూలికని దీంట్లో కలిపారనమాట. అలాగే ఫ్లెక్స్ సీడ్స్, మన దగ్గర ఫ్లెక్స్ ఆయిల్ ఉంది కదా, అదేం చేస్తుందంటే పిహెచ్ లెవెల్ ఇన్ యూరిన్. ఎప్పుడైనా మీరు గమనించే యూరిక్ యాసిడ్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఉన్నంటే పొట్ట ఇంత ఎత్తు వచ్చేస్తూ ఉంటుంది. జెంట్స్లో ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు చూసి కాళ్ళు వాసిపోయి ఉంటాయి. యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. ఇది తినకూడదు, అది తినకూడదు, ఇలాగా అలాగా అని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి యూరిక్ యాసిడ్ని ఏంటంటే పెరక్కోకుండా అంటే డౌన్ అవ్వకోకుండా లెవెల్స్లో ఉంచడానికి పిహెచ్ లెవెల్స్ అంటారు వాటిని. అవి ఫ్లెక్సీడ్ వల్ల చాలా ఉపయోగపడతాయి. అందుకని మన ఫ్లెక్స్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఎక్కువగా మనకి యూరిన్ ఎక్కువ పాస్ అవుతూ ఉంటుంది ఫ్లెక్సీడ్ వల్ల. ఓకే. స్టోన్స్ వల్ల కూడా మనకి ఏంటంటే ప్రాబ్లమ్ కూడా క్లియర్ అవుతుంది. అలాగే పెప్పర్, ఈ పెప్పర్ లొంగం ఎక్స్ట్రాక్ట్. పెప్పర్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మిరియాలు మిరియాలు ఆ, లొంగం అంటే లవంగ, ఈ ఎక్స్ట్రాస్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇవేంటంటే యాంటీ ఆక్సిడేటివ్గా పనిచేస్తాయి. అండ్ ఎగెనెస్ట్ ఆక్సిడేటివ్గా స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి, మనకేంటంటే రిలీఫ్ ఇవ్వడానికి, కిడ్నీ స్టోన్ డిస్కంఫోర్ట్ నుంచి రిలీఫ్ చేయడానికి ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఈ ఈ కిడ్నీ రెజమన్ అనే ఈ ప్రోడక్ట్లో 1 2 3 4 5 6 7 7 రకాల మూలికలతోటి తయారు చేశారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేదే లేదు. ఎవరెవరు వాడొచ్చు, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరెవరు వాడొచ్చు, ఇది అంటే ఈ ప్రోడక్ట్ ఎవరెవరు వాడొచ్చు అని అంటే హెల్త్ కాన్షియస్ పీపుల్ వాడొచ్చు. పీపుల్ విత్ పూర్ డిటరీ హ్యాబిట్స్ అంటే ఆమ్, బయట తినటం, ఆ, లేదా ఆల్కహాల్ తీసుకుంటాం, స్మోక్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే జెనెటిక్ హిస్టరీ. ఒక్కొక్కరికి ఏంటంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే వాళ్ళు బయట ఫుడ్ తినరు, ఇంట్లో ఫుడ్డే తింటారు. అలాగని చెప్పి చాలా హెల్తీగా ఉంటారు, ఎక్కువ వాటర్ తాగుతారు, అయినా సరే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ కూడా ఉండవు, అంటే బీపీలు కూడా ఉండవు, షుగర్ కానీ బీపీ కానీ ఏమీ ఉండవు. అయినా సరే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే జెనెటిక్ ప్రాబ్లం అన్నమాట. అంటే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తాతగారు, అలా ముత్తాతలు అలాగా జెనెటిక్ ప్రాబ్లంలో కంపల్సరీ కొన్ని డిసీజ్లు మనకి
అలాగ తరతరాలుగా వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి. మా మా వంశంలో కిడ్నీ ప్రాబ్లం ఉన్నదా అని అనుకుంటే ఖచ్చితంగా ఇది వాడొచ్చు. ఓకే. హెవీ డ్రింకర్స్ ఆర్ ఫాస్ట్ ఆల్కహాల్ ఆల్కహాల్ యూజర్స్. హెవీ డ్రింక్ ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళు తొందరగా అంటే ఒక ఆల్కహాల్ తాగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా సిప్ చేస్తారు. కొంతమంది స్పీడ్గా తాగేస్తూ ఉంటారు. అంటే తొందరగా తాగుతూ ఉంటారు. వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఇది. ఏజింగ్ పాపులేషన్ అంటే మనకి అంటే మన ఫేస్ కూడా కొన్ని సార్లు పాడైపోతా ఉంటది. అంటే మనం తినే ప్రతి ఒక్కళ్ళకి నీళ్ళు తాగకపోయినప్పుడు అలా యూరిన్ ప్రాబ్లమ్ వస్తానే ఉంటది. అలాంటప్పుడు అంటే ఫేస్‌లో కొద్దిగా డ్యామేజ్ అవుతా ఉంటది. అది గూడా క్లీన్ అవుతది దీనివల్ల. లైఫ్ స్టైల్ రిలేటెడ్ డి డి డిసార్డర్ మనకి మన పిలి మన ఇక్కడున్న ఇండియా పీపుల్ మనం మొత్తం ఇక్కడ ఎవరెవరైతే మన ఆల్ ఓవర్ ఇండియా పీపుల్ లైఫ్ స్టైల్ నేను ఇందాక ఫస్ట్ చెప్పాను కదా! తినే స్టైల్ గానీ, మనం యూజ్ చేసే పద్ధతులు గానీ, ఏదైనా సరే ఒకప్పటి కాలంలాగా లేదు. ఇప్పుడుకి అనుగుణంగా అన్నీ చేంజెస్ అయిపోయినాయి కాబట్టి, ఆటిల వల్ల గూడా ఇది వస్తది. ఎలా యూజ్ చేయాలంటే ఎక్కువగా మేజర్ మీల్ ఎక్కువగా అన్నం అంటే కొంతమందేంటంటే టాబ్లెట్ యేసుకోవాలి అని చెప్పి పొరగడుపున యేసుకొని యెళ్ళిపోతారు. అలా ఎప్పుడూ యేసుకోకూడదు. టాబ్లెట్ అనేది ఒక కడుపు నిండా తిన్న తర్వాతే యేసుకోవాలి. టాబ్లెట్ బేసిక్‌లో. టాబ్లెట్ అనేది ఖచ్చితంగా ఫుల్ మీల్ ఉన్నప్పుడే యేసుకోవాలి. అలా యేసుకుంటే ఏంటంటే, మనకి సపోర్ట్ చేస్తది. హెల్త్ సపోర్ట్ చేస్తది. అలా అని చెప్పి టిఫిన్ తిన్న తర్వాత టిఫిన్ ఫుల్ మీల్ అవ్వదు. అది టిఫిన్ అంటే అదే బ్రేక్‌ఫాస్ట్ అంటే ఫుల్ మీల్ అవ్వదు. ఫుల్ మీల్ అంటే డిన్నర్ గాని, లంచ్ గాని. మాక్సిమం లంచ్‌లోనే ఎక్కువగా ఫుల్ మీల్ తింటాం కాబట్టి, ఆ టైంలో మనం తీసుకోవచ్చు. ఓకే. ఇది నేను కిడ్నీ గురించి చెప్పానిప్పుడు. కిడ్నీ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నెక్స్ట్